అన్నం పుణ్యం ఎరగినటువంటి గిరిజనుల నోటి ముందు జొన్నన్నం కూడా లాక్కుని వాళ్ళ మీద పన్నేశారు. వాళ్ళు మీ జొన్నకు పన్నేస్తాం, జొన్నకు పన్నేస్తాం, అన్నిటికీ పన్నే, ఏం తింటే అదే పన్ను. అందుకోసం గిరిజనుల తరఫున పోరాడాడు. పైగా మిర్చి బాణం, ఆయన పోరాటం ఎలా ఉండేది అంటే ఏదో దొంగతనంగా గెరిల్లా యుద్ధాలు ఇవన్నీ రాజుగారు ఎప్పుడు చేయలేదు. రాజే ఆ యుద్ధం చేయలేదు. బాణానికి మిరపకాయ గుచ్చి వేసేవాడు. అది చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముందు పడేది. వాడు ఇలా అనేవాడు. ఒకసారి ఆ మిరపకాయ ఒక కాగితం ఉండేది పక్కన, రేపు పొద్దున 9ంటికి నీ దగ్గరికి వచ్చి తుపాకులు లాక్కెడుతున్నా, దమ్ముంటే కాపాడుకో. దట్ ఈస్ అల్లూరి సీతారామరాజు. 30 అడుగుల విగ్రహం పెడుతున్నారు అని విన్నానమ్మా. 3000 అడుగుల విగ్రహం పెట్టిన ఆ మహానుభావుడి త్యాగానికి సరిపోదు. ఆ మహానుభావుడి త్యాగానికి సరిపోదు. నేను ఆయన గురించి మాట్లాడే ఒక అదృష్టం కోసం ఇక్కడికి వచ్చానమ్మా, వేరే కారణం లేదు నాకు. ఆ మహానుభావుడి గురించి 2 మాటలు మాట్లాడుతున్నాం చాలే, ఇంకేం అక్కర్లా. 3000 అడుగులు పెట్టినా ఆ విగ్రహం సరిపోదు. ఆకాశం అంత ఎత్తు మనిషికి మనం పెట్టి విగ్రహాలు ఏమిటి? ఏదో కొండంత పత్రికి, దేవుడికి కొండంత పత్రి వేలేం కదా, మన శక్తి మేరకు మనం చేస్తాం, అంతకంటే ఏం చేస్తాం. కానీ విగ్రహాల వల్ల అయిపోదండి. అక్కడ ఆ విగ్రహం భీమవరం కేంద్రంలో ఒక స్ఫూర్తి కేంద్రంగా మారాలి. ప్రతి అమ్మాయిని, ప్రతి అబ్బాయిని సీతారామరాజు లాంటి త్యాగం చేసే వ్యక్తి కింద తయారు చేయగలగాలి. ఆ విగ్రహ స్ఫూర్తి అటువంటిది. ఊరికే విగ్రహం ఉంది అంటే ఆ అల్లూరి విగ్రహం దగ్గర రైట్ తిరుగు, సుభాష్ విగ్రహం దగ్గర లెఫ్ట్ తిరుగు, దీనికోసం కాదమ్మా. ఇక్కడ రైటు లెఫ్ట్ తిరగడానిక? ఎటు తిరగకుండా నిటారుగా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మన జీవితం ఏమిటో నిర్ణయించుకోవడానికి విగ్రహ ప్రతిష్టాపన. ఊరికి రైటు లెఫ్ట్ తిరగడానికి కాదు. ఇక్కడ దానికి ఒక కుక్క బొమ్మ, నక్క బొమ్మ పెట్టుకోవచ్చు. మహానుభావుల బొమ్మలు ఎందుకు పని లేక? ఒక విగ్రహం అంటే అటువంటిదే. దాన్ని అక్కడ నిర్వహించే విధానం కూడా రోజు కళకళలాడిపోతూ ఉండాలి. రాజుగారి బొమ్మ రోజు కళకళలాడిపోవాలి. పుట్టినరోజు నాడు, పోయిన రోజు నాడు దండేయడం కాదు. ఇక్కడ రోజు అక్కడ మనిషిని పెట్టి శుభ్రంగా తుడిపించాలి. ఎప్పుడు చూసినా కళకళలాడిపోతూ ఉండాలి. ఆ నాయకుడి మీద నిజంగా మనం గౌరవం ఉంటే మన మొహం రోజు కడుక్కోట్లా, మనం అలంకారం చేసుకోవట్లా, విగ్రహానికి చేయాలి. విగ్రహం మీద గౌరవం అంటే పోయిన రోజు వెళ్ళిపోతారు మొత్తం అంతా ముఠా. ఇక్కడ పైగా ఈ దండలేయడంలో పోటీలు పడిపోతారు. మొత్తం వీళ్ళంతా మొత్తం కోట్లు మింగేసిన వాళ్ళే. వీళ్ళే ఎక్కువ పోటీ పడిపోతారు. వీళ్ళకి ఏం అక్కర్లేదండి. ఆ దండేస్తానన్న వాడికి ఒక పరీక్ష పెట్టండి. సీతారామరాజు అనే పేరు రాయమనండి అమ్మ. ఖచ్చితంగా వాడు కుంటిసారి రాయడమ్మా. శివుల్లో సీరాస్తాడు నాకు తెలుసు. శీతకాలంలో సీరాసేస్తాడు. ఎందుకంటే శీతకాలంలో సీతకి, రామాయణంలో సీతకి తేడా తెలియదు ఈ సన్నాసికి. తెలీదు, పేరు రాయలేడు, దండేసేస్తాడు. మనం ఇక్కడ అమాయకులం. ఇక్కడ ఇది నేర్చుకోవలసింది వేళ.